ఈ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కబ్జారెడ్డి అని పేరు పెట్టాం కదా ఎప్పుడో. కబ్జారెడ్డి అంటే ఇంకొక అక్షరం తీసేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక బుచ్చిబాబుని పాలెం నీ ఊరు కాదు. నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకో. నిన్ను ఏమి చేయాలన్నా కానీ అరవింద్ బాబు చేయగలడు. నేను ఎక్కువ మాట్లాడి నీ గురించి, ఇది సమయం కాదు. నువ్వేమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటాయా? బట్టలు తీసి చూస్తావా కింద? ఏం చూస్తావయ్యా? బుద్ధి జ్ఞానం ఉండాలి. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఒక్కటి గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, 5 ఏళ్ళు కోడలి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఏనాడన్నా కులానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? రాష్ట్రానికి మచ్చ తెచ్చాడా చెప్పండి? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో. కాసు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆయన కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీగా అయ్యారు. ఈ నర్సరావుపట్నానికి ప్రజలందరూ కూడా వారి కుటుంబం అంటే అందరికి కూడా ఇష్టం. ఎందుకు? వాళ్ళకున్న నీతి నిజాయితీ. ఇటువంటి నాయకుల్ని మీరు ఎప్పుడు స్మరించుకోవాలి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. కాసు కన్వెన్షన్ ఓపెన్ చేస్తుంటే దాన్ని ఓపెన్ చేయొద్దని చెప్పి నాకు సమాచారం పంపించావు. వాళ్ళేం తప్పు చేశారు? నువ్వు వైసీపీలో ఉండి కాసు మహేష్ రెడ్డితో తిరిగి అదే పార్టీలో ఉండి వాళ్ళ కన్వెన్షన్ ఓపెన్ చేయొద్దని నువ్వు నాకు సమాచారం పంపించావంటే నీ బుద్ధి ఎలాంటిదో గుర్తుపెట్టుకో. కానీ నేను దానికి ఒప్పుకోవాలా. వారి కష్టంతో ఎన్నో ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలి, ఆ గౌరవం మనకు కలిగించాలని చెప్పి నర్సరావుపేట పట్టణానికి కాసు కన్వెన్షన్ అనేది ఒక మంచి నిర్మాణం. కాబట్టి నిజంగా హైదరాబాద్లో ఎటువంటి కట్టడం ఉందో అటువంటి కట్టడం ఇవాళ నర్సరావుపేటలో ఉంది. నిజంగా గర్వించదగిన కట్టడం అది. దాన్ని మనం స్వాగతించాలి. అటువంటి మనసును నువ్వు, కుటిలమైన మనసు, నీతి నిజాయితీ లేని మనిషి నువ్వు, దుర్మార్గుడివి. కనీసం కాసు కృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు కూడా రోడ్డు మీద వేయడానికి వీలు లేకుండా నువ్వు ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.